దేశంలోకి విదేశీ మూలధన ప్రవాహాన్ని పెంచడంతో పాటు ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడుతున్న ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకునేందుకు కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఆదాయపు పన్ను చట్టాన్ని సవరిస్తూ ఒక కీలక ఆర్డినెన్స్ కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల పెట్టుబడులపై విధించే దీర్ఘకాల మూలధన లాభాల పన్నును పూర్తిగా తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇరాన్ యుద్దం వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆదాయపు పన్ను చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఆర్డినెన్స్ ప్రకారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టే పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను పూర్తిగా రద్దు చేయనున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ నిర్ణయం అధికారికంగా అమలులోకి రానుంది. ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లు 12 నెలల కంటే ఎక్కువ కాలం హోల్డ్ చేసిన బాండ్లు, లిస్టెడ్ షేర్లపై 12.5% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఎల్టీసీజీని చెల్లిస్తున్నారు. దీనితో పాటు ప్రభుత్వ బాండ్లపై వచ్చే వడ్డీపై 20% విత్ హోల్డింగ్ పన్ను కూడా చెల్లిస్తున్నారు. ఈ పన్నుపై గతంలో 5% రాయితీ ఉండగా 2023లో కేంద్రం దాన్ని తొలగించింది. ఈ ఏడాది భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా 2.5 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాల జోరుకు బ్రేక్ వేసేందుకు పన్ను తగ్గింపులు చేపట్టాలని మార్కెట్ నిపుణుల నుంచి డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఎల్టీసీజీ పన్నును పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును 2004లో రద్దు చేశారు. 2018లో తిరిగి తీసుకొచ్చారు. 2024 కేంద్ర బడ్జెట్లో మూలధన లాభాలపై ఎల్టీసీజీ పన్నును 10% నుంచి 12.5%కి పెంచారు.